సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువు గారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువు గారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, కర్మ ఫలితం మరో 22 గంటల్లో శిక్ష తప్పదు. ఇది ఆట కాదు, పాపం పండే రోజు తల్లి. నీకు నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా ఒంటరిగా కూర్చొని వింటేనే నీకు అర్థమవుతుందని బాబాగారు చాలా తీవ్రమైన స్వరంతో చెప్తున్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు. అందరూ ఉన్నా కూడా ఏకాకిలా బ్రతుకుతూ ఉన్నావు. నీ పక్కనే అందరూ నివసిస్తున్నా కూడా ఎవరి యొక్క ప్రేమ కానీ, ఆదరణ కానీ, తోడు కానీ, నేనున్నాను అనేటటువంటి భరోసాని కానీ నీకు అందించడం లేదు అని, అలాగే నీ మీద ఎవ్వరూ కూడా స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూపించడం లేదు అని చెప్పి చాలా వరకు కూడా మానసిక ఆందోళన చెందుతూ ఉన్నావు. చాలా కోరికలు మనసులో, అది కావాలి, ఇది కావాలి, ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, నా ఇంట్లో వారు నాతో ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి రకరకాలుగా నువ్వు ఆలోచించుకునేటటువంటి ఆలోచనలకు నీకు విరుద్ధంగా, వ్యతిరేకంగా వారి యొక్క ప్రవర్తన కానీ, కుటుంబ పరిస్థితులు కానీ ఉండడం చేత మానసికంగా చాలా వరకు కూడా ఆలోచించి వేదనకి గురయ్యి అలసి సొలసిపోయి కూర్చున్నావు. ఇక నా జీవితం ఇంతే, నా జీవితంలో ఏది కూడా మారదు, నా తలరాత ఇంతే, ఈ జన్మకు ఇలా సర్దుకుపోవాల్సిందే, నేను చేసేది ఏమీ కూడా లేదు అని చెప్పి చాలా వరకు కూడా నిన్ను నువ్వే సర్ది చెప్పుకొని, నీకు నువ్వే ఓదార్చుకొని, ఒంటరితనానికి అలవాటైపోయి జీవితంలో ఎలాగైనా కానీ, అంటే ఏది కావాలి అన్నా కానీ అనుకున్న కోరికల్ని చంపుకొని జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళడం నేర్చుకున్నావు. ఇంత అంటే ఏదైతే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ ఓర్చుకోవాలో, ఎక్కడ ఓర్పుగా ఉండాలో, ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో, ఎవరితో మనం అంటే అణిగిమణిగి ఉండాలో, ఇవన్నీ కూడా పూర్తిగా నీ యొక్క అనుభవం అనేది నీకు ఎన్నో పాఠాలను నేర్పించింది. ఈ యొక్క పరిస్థితులు అన్నింటికీ కూడా కొంతమంది వ్యక్తులు అంటే నీ జీవితంలో నువ్వు అనుకున్నట్లుగా లేకపోవడానికి, నీకు తగినట్లుగా నీ జీవితం అనేది ఉండకపోవడానికి నీ యొక్క జీవిత భాగస్వామి కారణం కావచ్చు, నీ యొక్క బంధువులు కారణం కావచ్చు, నీ యొక్క కుటుంబంలో ఉండే వ్యక్తులు కారణం కావచ్చు. ఈ యొక్క వ్యక్తులందరూ కూడా తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే అవుతుంది తల్లి. అలాగే నువ్వు ఎవరిని కూడా శిక్షించాలి అని చెప్పి, బాధ పెట్టాలి అని చెప్పి, వారి యొక్క మనసుని నొప్పించాలి అని చెప్పి, లేదా వారికి భవిష్యత్తులో నన్ను ఇలా చేశారు కాబట్టి వారికి ఇంకేదైనా కీడు జరగాలి అని చెప్పి ఏ రోజు కూడా నువ్వు కోరుకోలేదు. కానీ
నీకు కీడు జరగాలి అని చెప్పి కొంతమంది వ్యక్తులు కోరుకుంటూ ఉన్నారు. నువ్వు ఏవైతే కష్టాలని అనుభవిస్తున్నావో ఆ కష్టాలను, నష్టాలను ఏదో నువ్వు ఆనందాలు, భోగాలు అనుభవిస్తున్నట్లుగా వారికి వారే చిత్రీకరించుకొని నీ మీద నెగటివ్ దృష్టితోటి వారు చూస్తూ ఉండడం కూడా నువ్వు ఈ దుస్థితికి రావడానికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు. తల్లి, ఏది ఏమైనప్పటికీ కూడాను నీ జీవితంలో అంటే ఎన్నో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు అనేవి అంటే 100% ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి జీవితంలో 80% వరకు కూడా కష్టాలు, బాధలు, నష్టాలు ఉన్నాయి. ఏదో ఒక 20% అప్పుడప్పుడు చుట్టపు చూపుగా పలకరించేటటువంటి సంతోషాలు, ఆనందాలే తప్ప నువ్వు కోరుకున్నటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించడం లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎంతోమంది కూడా పలుక్కుని మూకుమ్మడిగా నిన్ను అవమానించిన రోజులు, నిన్ను బాధ పెట్టిన రోజులు, నిన్ను మానసికంగా కృంగతీసినటువంటి రోజులు, ఆ వ్యక్తులు నువ్వు ఎంత మర్చిపోయినా కూడా కాలం అనేది ఒకటి ఉంటుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది. అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవు. తల్లి, అప్పులు అనేవి ఏ విధంగా వడ్డీలకు ఇచ్చినప్పుడు పెరుగుతూ పెరుగుతూ వస్తాయో, చేసిన పాపం అనేది కూడా కర్మ రూపంలో పెరుగుతూ పెరుగుతూ వస్తుంది. ఇది కలికాలం. ఈ కలికాలంలో ఈ కర్మ ఈరోజు చేస్తే ఖచ్చితంగా దానికి ఫలితం అనేది కొంచెం ఆలస్యమైన తప్పకుండా అనుభవిస్తారు. కాబట్టి ఒకే ఒక్క మాట, నిన్ను ఎవరైతే అన్యాయం చేశారో, నీకు ఎవరైతే ద్రోహం చేశారో, నీకు ఎవరైతే నష్టం చేయాలని చూశారో, నిన్ను కలుపుకోవాల్సిన వ్యక్తులు, నీతో ఒక కుటుంబంగా మెలగాల్సినటువంటి వ్యక్తులు, నిన్ను మచ్చికగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తులు, నిన్ను తన వ్యక్తులుగా చూసుకోవాల్సినటువంటి వ్యక్తులు, ఒక పురుగుని చూసిన దానికంటే హీనంగా నిన్ను చూశారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కర్మ ఫలితం అనేది 72 గంటల్లో అనుభవించి తీరుతారు. ఆ యొక్క కర్మ ఫలితం అనుభవించే వారి యొక్క లిస్టులో మెయిన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ వ్యక్తికి 72 గంటల్లో కర్మ ఫలితం ఎదురవ్వబోతోంది. నా మాట తప్పదు తల్లి. కావాలంటే వేచి చూడు, ఎటువంటి ఫలితం అనేది వారు అనుభవిస్తారో అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో జీవించాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.